ఈ జపమాల మాత పండగ రోజున ఈ జపమాల యొక్క పండగ, ఈ పండగ ఏ విధంగా ప్రారంభమైందని తప్పనిసరిగా మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఆదిమ క్రైస్తవ సంఘాలలో మరియ తల్లిని దేవుని తల్లిగా, యేసు ప్రభు తల్లిగా గౌరవిస్తూ వచ్చారండి. శ్రీసభ చరిత్రలో ఆది నుండి కూడా గౌరవిస్తూ వచ్చారు. ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకున్నారు. పలు చోట్ల శ్రీసభ చరిత్రలో పలు సందర్భాలలో ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా శ్రీసభ గొప్ప ఆదరణని పొందుకుంది ఈ శ్రీసభ చరిత్రలో ప్రియులారా. అయితే 13వ శతాబ్దంలో ప్రియులారా, పునీత డొమినిక్ గారికి మరియ తల్లి స్వయంగా కనబడి ఏమని చెప్పారు అంటే, ఇదిగో నేను ఉత్తరీయము ద్వారా, జపమాల ద్వారా ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నాను అని పునీత డొమినిక్ గారికి మరియ తల్లి సెలవివ్వటం జరిగింది 13వ శతాబ్దంలో. ఆనాటి నుండి జపమాల ప్రార్థన అనేటువంటిది నిదానంగా ప్రాచుర్యములోనికి రావటం జరిగింది. అయితే దీనికి ఊతాన్ని ఇవ్వడాని కోసంగాను ప్రియులారా 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో ఈ యొక్క మహమ్మదీయ సహోదరులు క్రైస్తవ సామ్రాజ్యాల మీద యుద్ధానికి వచ్చారండి పెద్ద సైన్యాలతో. మరి ముఖ్యంగా ఈ యొక్క సముద్రం మీద యుద్ధానికి వచ్చారు. లెపాంటో అనేటువంటి ప్రాంతంలో ఆస్ట్రియా దేశానికి దగ్గరలో ఈ యుద్ధానికి వచ్చారు. ఇటలీకి, ఆస్ట్రియాకి ఆ ప్రాంతంలో పెద్ద యుద్ధం జరుగుతుందండి. కథోలిక సైన్యాలు చాలా చిన్నగా ఉన్నాయి. క్రైస్తవుల సైన్యాలు, క్రైస్తవ దేశాల సైన్యాలు చాలా చిన్నగా ఉన్నాయి. పెద్దగా ఓడలు కూడా లేవండి. అయితే ఈ శత్రువుల సైన్యాలు మాత్రం చాలా పెద్దగాను, కొన్ని లక్షల్లో వేలల్లో ఉన్నారు. ఆ సమయంలో 5వ భక్తినాథ పాపు గారు ఈ క్రైస్తవ రాజులను పిలిచన్నారు, అయ్యా మీరందరూ ఏకం కావాలి. ఈ యుద్ధాన్ని మనం ప్రారంభించలేదు, కానీ శత్రువులు మన మీద, మన దేశాల మీద, క్రైస్తవ దేశాల మీద పడి క్రైస్తవులని వారు ఓడించి ఇదిగో వారందరినీ కూడా మార్చివేస్తున్నారండి. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పాపు గారు వారిని పిలిచి, అయ్యా మీరందరూ కూడా కలిసి ఏకతాటి మీద యుద్ధం చేయాలని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న రాజులు అన్నారు, అయ్యా పాపు గారు, మన దగ్గర ఉన్నటువంటిది చాలా చిన్న సైన్యం, శత్రువుల యొక్క సైన్యాలు చాలా పెద్దవయ్యా, మనం ఎలా జపిస్తాము అన్నప్పుడు పాపు గారు పలికిన మాట ఏమిటి అంటే, మీరు యుద్ధాన్ని కత్తితో చెయ్యమాకండి, మీరు యుద్ధాన్ని కత్తితో చెయ్యమాకండి, మీరు యుద్ధాన్ని జపమాలతో చెయ్యండి. ప్రతి సైనికుడు కూడా జపమాలను జపిస్తూ యుద్ధము చేయండి, తప్పనిసరిగా విజయం మనదే అవుతుంది. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకోండి అని చెప్పారు పాపు గారు. ఆనాడు ప్రియులారా, క్రైస్తవ కథోలిక సైన్యాలన్నీ కూడా జపమాలను ఒకవైపున జపిస్తూ లెపాంటో అనే ప్రాంతంలో ఒక భీకరమైనటువంటి యుద్ధం చేయటం జరిగింది. ఓడలతోటి, పడవలతోటి ప్రియులారా. ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా అక్టోబర్ 7వ తారీఖు, ఈరోజు ఏ రోజు అండి? అక్టోబరు 7వ తారీఖున కథోలిక క్రైస్తవ సైన్యాలు ప్రియులారా, ఆ సైన్యం కంటే ఎన్నో రెట్లు పెద్దదైనటువంటి ఆ సైన్యాలని తనుమాడాయి, ఓడించాయి, పారద్రోలాయి. ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా, జపమాల మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ రోజున కథోలిక సైన్యాలు ఆ భయంకరమైన భీకర యుద్ధములో ఆ మరియమాత మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప విజయాన్ని సాధించటం జరిగింది. దీనిని పురస్కరించుకొని అలనాటి పాపు గారు ప్రియులారా ఏమన్నారు అంటే, ఇక నుండి అక్టోబర్ 7వ తారీఖున యావత్ కథోలిక ప్రపంచంలో కూడా జపమాల మాత పండగని కొనియాడాలి, జపమాలలో ఉన్నటి శక్తిని మనందరం గుర్తించాలి అని చెప్పి ఈ పండగని ఏర్పాటు చేయటం జరిగింది. ఇదిగో ఈ పండగ వెనుకున్నటువంటి చిన్న చరిత్ర ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి కుటుంబము కూడా ఒక యుద్ధములో ఉందండి. ప్రతి కుటుంబములో కూడా ఒక యుద్ధం జరుగుతుంది. మీరేమనుకోకపోతే ఒక మాట అంటానండి, అత్త అంటే కోడలకు పడదలు, అత్త లేని కోడలు మీరే చెప్తున్నారు.
అత్తలేని కోడలు ఉత్తమురాలు, ఇలాగుందండి. అదొక్కటే కాదండి ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మనందరినీ ఎవరిని అడిగినా కానీ ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన. ప్రియులారా, మనందరము కూడా పోరాడుతున్నాం. ఈ ఆధునిక ప్రపంచంలో కుటుంబం అనేటువంటిది, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది భయంకరమైన శోధనలలో ఉంది ప్రియులారా. కుటుంబాలు అనేటువంటి వాటిని సాతానుడు అనేటువంటి వాడు గలిబిలి చేస్తూ ఉన్నాడో, సాతానుడు అనేటువంటి వాడు భయపెడుతూ ఉన్నాడో. మీకు అందరికి ఒక మాట చెప్పనా, ఏంటంటే సాతానుడండి మొట్టమొదటిగా తన అగ్నిబాణాలను ఎవరి మీద విసిరేస్తాడంటే మొదటిగా ఫాదర్ల మీద, అభిషిక్తుల మీద, తర్వాత కుటుంబ వ్యవస్థ మీద ప్రియులారా. ఇది నిజం. సాతానుడు అనేటువంటి వాడు తన యొక్క అగ్నిబాణాలని మొదటిగా అభిషిక్తుల మీద, మఠవాసుల మీద విసిరేస్తాడు. ఆ తర్వాత ఎవరి మీదండి? కుటుంబాల మీద. ఆదిలో ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసి భార్యాభర్తలు ఐక్యముగా ఉండాలి, కుటుంబం సంతోషముగా ఉండాలి, సమాధానముగా ఉండాలి, ఆనందంగా సుఖమయముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటే సాతానుడు ఏమి చేశాడంటే ఏవమ్మను ఆదనను వేరు చేసేసి తినవద్దన్న పండును తినిపించి మానవాళి కుటుంబంలోనికి పాపాన్ని జొనిపించి శ్రమలను తయారు చేశాడండి. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో మన కుటుంబాలు దీవించబడాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలు ఒకటిగా ఉండాలి అంటే ఒకే ఒక మార్గం అండి. మన కుటుంబాలలో ఏం జరగాలి? జపమాల ప్రార్థన జరగాలి. జపమాల ప్రార్థన జరగాలి. అక్టోబర్ నెలలో ఉన్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా, దయచేసి వీలున్నంత వరకు కూడా కుటుంబ ప్రార్థన, లేకపోతే సాయంత్రం మనం గ్రామంలో జపమాల జరుగుతుందండి. ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? కుటుంబం కొన్ని కుటుంబాలు. వెరీ గుడ్, చాలా మంచి సంప్రదాయం. ప్రియులారా, దయచేసి వెళ్ళండి, జపమాలకు వెళ్ళండి. దేవుని యొక్క అద్భుత శక్తిని, మరియ తల్లి యొక్క ఆశీర్వాదాలను మీరందరూ కూడా చవి చూస్తారు. ప్రియులారా, ఇంత గొప్పగా, ఇంత ఘనంగా అందరము చేరి జపమాల మాత పండుగను చేసుకొని మనం తిరిగి వెళ్ళి ఆ జపమాలను జపించకపోతే అందులో పరమార్థం లేదు ప్రియులారా, అందులో పరమార్థం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జపమాలను జపించండి. ఏ గ్రామం అయితే, ఏ కుటుంబం అయితే జపమాలను జపిస్తుందో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం ప్రియులారా దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని తీసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని తీసుకుందాం. 1వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మూడవ రోజున గలిలయలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో కానా అనే పల్లెలో ఒక పెళ్లి జరుగుతుందని అందరూ తెలిసిందే. ఆ పెళ్లి జరుగుతున్న సమయంలో అక్కడ ఒక పెద్ద కొరత వచ్చి ఏర్పడింది. ఏంటి? మన భోజనాల్లో చికెన్ వడ్డిస్తామండి. ఏం వడ్డిస్తాం? చికెన్ కూర, అంతే కదండి. సడన్గా ఇంకో 200 మంది మిగిలి ఉండగానే చికెన్ అంతా అయిపోయింది. ఏం చేస్తాం? టెన్షన్ పడతాం. ఎట్టుంటారంటేనండి జనం 5,000 మంది వచ్చారనుకో, సుమారుగా అనుకుందాం, బాగా పెద్ద ఫంక్షన్కి 4,990 మందికి వచ్చిందండి చికెన్. బాగా కడుపు భారీగా తిన్నారు, బేవుమని తేపుకుంటే ఇంటికి వెళ్ళారు. కానీ ఒక 100 మందికే సరిపోవాలి అంతే. ఇక ఎమ్మట ఏం చేస్తారు? ఏం పెట్టాడు? అసలు ఎవ్వరికి రాలేదు. ఏం రాలా? అసలు ఒక్కడు కూడా, అసలు ఒక్క ముక్క కూడా తినలేదండి. ఏం పెట్టాడు అసలు?
ఈ 4,900 మంది తిన్నారండి తిట్టగా. కానీ ఆ కొద్దిగా మందిగా దొరకలా పాపం. క్యాలిక్యులేషన్ కొద్దిగా తేడా వచ్చింది, అంతే అయిపోయింది. వాడి పరువు తీసుకెళ్ళి బజార్ను పడేస్తారు పాపం, అయిపోయింది వాడు. ప్రియులారా, ఈ కానాపల్లి పెళ్లిలో కూడా వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఆ ద్రాక్షారసం అయిపోయింది, ఇంకంతే. పాపం టెన్షన్ పడుతున్నారు. మీకు అందరికీ ఒక ప్రశ్న అండి, ఆ పెళ్లికి చాలామంది వచ్చారు, వచ్చుంటారా లేదా? నేను వెళ్ళానండి ఆ ప్రాంతానికి. ఆ పెళ్లి జరిగిన ప్రాంతం ఇజ్రాయెల్ దేశంలో కానాపల్లి పెళ్లికి, ఆ యొక్క కానాపల్లికి వెళ్ళానండి. చాలా పెద్ద గుడి, ఆ దేవాలయం చాలా పెద్దగా ఉంటుందండి, చాలా సుందరంగా ఉంటుంది. అక్కడ చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు నూతనీకరించుకుంటారు పెళ్ళిని, మళ్ళీ ఆ పూజ కూడా చేశాను. చాలా పెద్ద గుడి అండి, చాలామంది వచ్చుంటారండి. మరి ఎవరన్నా మాట్లాడారండి ఆ రోజున? వాళ్ళకి భోజనం అయిపోయిందయ్యా, లేకపోతే ద్రాక్షారసం ఎవరన్నా మాట్లాడారా? ఎవరు మాట్లాడారు చెప్పండి గట్టిగా. ఎవరు మాట్లాడారు? మరియ తల్లి మాట్లాడారు. ఆ మరియ తల్లి ఒక్కటే కలుగ చేసుకుందండి. ఎందుకని? ఆ తల్లి మనందరి తల్లి కాబట్టి. ఇంట్లో ఏదైనా బాధ వస్తే, ఇంట్లో ఏదైనా కష్టం వస్తే బాధపడేది ఎవరండి? మొదట అమ్మ. ఎవరండి? అమ్మ. కాబట్టి ఆ మరియ తల్లి మొదటిగా రెస్పాండ్ అయిందండి, ఎవరు మాట్లాడు. కానీ ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయాన్ని మర్చిపోతాం. ఏంటిదంటే, ఒకవేళ ఇప్పుడు వినండి నాతో పాటు, ఒకవేళ వాళ్ళు మరియ తల్లిని ఆహ్వానించకపోయినట్లయితే ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు మరియ తల్లిని ఆహ్వానించకపోయినట్లయితే ఎవరు తీర్చేవాళ్ళు వారి కొరతనే? ఎవరు చెప్పేవాళ్ళు యేసుప్రభుకి ఆ కొరతనే? జరిగేదా? జరిగేది కాదు. అద్భుతం జరిగేది కాదు. ప్రియులారా, ఈ రోజున మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని వినుంటామండి. మరి ఆ యొక్క కానాపల్లి పెళ్లిలో ఆ యొక్క అద్భుతం జరగడం, తర్వాత చదువు ఏం జరుగుతుందో చెప్పింది మరియ తల్లి. ఏమని? అయ్యా, వారికి ద్రాక్షారసము లేదు అని చెప్పింది. ఏం జరుగుతుందో చదువు. స్త్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను ఇంకా రాలేదు. అమ్మతో అంటున్నాడు యేసు ప్రభు, అమ్మ నా గడియ ఇంకా రాలేదు, గడియ ఇంకా రాలేదు అని. చదువు తర్వాత. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయండి అన్నది. ఇదేంటండి? నా గడియ ఇంకా రాలేదు అన్నాడు కదా, మరి సేవకులను పిలిచి ఆయన చెప్పినట్టు చేయండి అంటున్నాడు అంటుంది ఏంటి మరియ తల్లి? ఏం జరిగింది ఆ తర్వాత? అక్కడ 6 రాతి బాణలు ఉండెను, ఆ బాణలు నీటితో నింపమన్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు సమయం ఇంకా రాకపోయినా కానీ యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మ నువ్వు చెప్పింది నేను చెయ్యనన్నాడా? నా గడియ ఇంకా రాలేదన్నాడా? నా గడియ ఇంకా, నా సమయం ఇంకా ఆసన్నం కాలేదన్నాడు. ఆసన్నము కాకపోయినా, నా గడియ ఇంకా రాకపోయినా నువ్వు అడిగావు కాబట్టి అద్భుతాన్ని చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లల్ని అడిగినా కానీ ఏమంటారంటే, అమ్మ నా గడియ ఇంకా రాలేదని చెప్పినా కానీ యేసుప్రభు అద్భుతాన్ని చేశాడు కాబట్టి, మరియ తల్లి అడిగింది కాబట్టి అద్భుతం చేశాడు. చిన్న పిల్లల్ని అడిగినా కానీ చెప్తారు. కానీ కొంతమంది బైబిల్ పండితులు బయలుదేరారండి, బైబిల్ మేధావులు వాళ్ళు, బైబిల్ బాగా తెలిసి చదువుకున్న వాళ్ళు. వాళ్ళకి అర్థం కాదండి ఈ భాష, వాళ్ళకి అర్థం కాదు ఈ భాష. మన ఈ మధ్యలో ఒక ఆయన వీడియోలో చూసా. సహజంగా మేము రెస్పాండ్ కామండి వాళ్ళకి, కానీ మా అమ్మనంటే తట్టుకోలేం. అమ్మనంటే ఏమైంది మనకి? బాధ కలుగుద్ది మొదట, తర్వాత ఏమొస్తుంది? కోపం వస్తుంది. మనం వాళ్ళని ఏమనొద్దు, కానీ వారి సమాధానం చెప్తామండి. ఆయన అన్నది ఓ వీళ్ళు చాలా మంచి క్రైస్తవులు వీళ్ళు. ఆయన మనకు ఒక కితాబు కూడా ఇస్తున్నాడు. మనం మంచి క్రైస్తవులు అంటాం. మనం ఎట్లాంటి క్రైస్తవులు? వీళ్ళు చాలా మంచి క్రైస్తవులు, కానీ పాపం వీళ్ళు తప్పు చేస్తారు. ఏంటంట? వీళ్ళు వెళ్ళి గుండుకి ఎత్తారు. గుండె అంటే తెలుసుగా, నాకు ఆ ప్రాబ్లం లేదు, నాకు ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు ఆ బ్లేడ్ ఖర్చు అవసరం లేదండి, నాకు అది కూడా అవసరం లేదు. ఏమంటాడంటే ప్రియులారా ఆయన, ఇదిగో వీళ్ళు వెళ్ళి గుండుకి ఎత్తారు, అది పెద్ద పాపం, గుండుకి ఎత్తే పరలోకానికి వెళ్ళరు. బైబిల్లో ఎక్కడ ఉందండి గుండుకి ఎత్తే పరలోకానికి వెళ్ళరని?
గుండు గీకించకూడదని ఎక్కడ ఉందండి బైబిల్ ఎక్కడా కూడా. కానీ వీళ్ళకి అర్థం కాదు. ఒకసారి ఇది కొన్ని చోట్ల చెప్తున్నా, ఈ 2-3 రోజుల నుంచి ఎక్కువసేపు చెప్తున్నా. ఎందుకంటే అది చాలా వైరల్ అవుతుంది. చాలామంది అనుకుంటారు, అమ్మో ఈ మనం దేవుడి దగ్గరికి వెళ్ళటం, గుణదలు వెళ్ళటం, గుండు గీకించుకోవడం పాపం, మనం మోక్షానికి వెళ్ళలేమో అని భయంలో ఉంటున్నారు. దాని కొద్దిగా వివరిస్తాను పిల్లలు. మరియ తల్లి ప్రసంగం కాబట్టి, గుణదల మాత మరియ తల్లి యొక్క పుణ్యక్షేత్రం కాబట్టి, ఒకసారి అపోస్తుల కార్యాలు 18వ వచనాన్ని చదవండి నా కోసం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. పౌలు మరికొంతకాలం కొరింథులో గడిపిన పిదప అచ్చటి సోదరులను వీడ్కొని ప్రిస్కిల్లా అక్విలాలతో ఓడనెక్కి సిరియాకు ప్రయాణం. పౌలు గారండి ఒక చోట నుండి ఇంకో చోటకి ప్రయాణమై వెళుతున్నారండి. చదవమ్మా. ప్రయాణమునకు ముందు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, రాసి పెట్టుకోండి. మళ్ళీ మీ స్వామి దగ్గరకు వచ్చి స్వామి గుండు గీకించుకోవడం తప్ప రైటా, నరకానికి వెళ్తాం మోక్ష, ఈ అడగమాకండి. ఇప్పుడే రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి దయచేసి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము చదవమ్మా. ప్రయాణమునకు ముందు కేంక్రయాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షౌరము చేయించుకున్నాడు. ఏం చేసుకున్నాడంటండి? మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. బైబిల్లో ఉందా లేదా? వాళ్ళు అంటారు, మీ బైబిల్ అంటారు, మళ్ళీ అందులో కూడా అదే ఉంటుందండి. మళ్ళీ ఇదొక గొడవ. అందులో ఇంకా స్పష్టంగా ఉంటుందండి. మన బైబిల్లో క్షౌరము అని ఉందండి. ఏమనుంది? పౌలు గారు ఏం చేపించుకున్నారంట? క్షౌరం అని ఉంది. ఇది పూదోడ జోజయ్య గారు పాపం కొద్దిగా శుభ్రమైన భాష వాడారు. ఆ బైబిల్లో అయితే గుండు అని ఉంటుందండి. ఆ బైబిల్లోనైతే వేరే వాళ్ళ బైబిల్ గుండె. ఈ పూదోట జోజే ఫాదర్ గారు కొద్దిగా స్వచ్ఛమైన హై లాంగ్వేజ్ వాడుతూ క్షౌరం అనే పదాన్ని వాడారు పిల్ల. ఇంగ్లీష్లో ఏమంటే టాన్షర్డ్ అని ఉంటుందండి. టాన్షర్డ్ అంటే ఏంటి? శుభ్రంగా గీకించుకోవటం. పౌలు గారు గుండు గీకించుకున్నారా లేదా? ఎందుకు గీకించుకున్నారు చెప్పండి గట్టిగా. వాళ్ళేమో గట్టిగా అరుస్తూ ఉంటారు, మీరేం మాట్లాడరు. గట్టిగా చెప్పండి. ఎవరు చేపించుకున్నారు? ఎవరు గుండు చేపించుకున్నారు? అది మొక్కుబడా కాదా? చేపించుకోవచ్చా చేపించుకోకూడదా? బైబిల్లో ఉందా లేదా? ఇంకో చోట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం త్వరగా. కొంచెం మైక్ దగ్గర ఉన్నాడు. కనుక మేము చెప్పినట్లు చేయము. ఇక్కడ మొక్కుబడి చేసుకుని నలుగురు మనుషులు ఉన్నారు. నీవు వారితో వెళ్ళి వారితో కలిసి శుద్ధీకరణ సంస్కారం నందు పాల్గొని తలక్షౌరం అంటే ఏంటి? ఇక్కడ తల వెంట్రుకలు తీయించుకోట. పౌలు గారితో చెప్తున్నారండి. పౌలు గారు చేయించుకున్నారు. తలక్షౌరము చేయించుకున్నటకు వారికి అగు ఖర్చులను చెల్లించు. ఇట్లు చేసినచో వీరిని గురించి విన్నవారిలో ఏది నిజము కాదనియు నీవు కూడా మోషే చట్టములను పాటించుచున్నావని వారు భావించుదురు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అండర్లైన్ చేసుకోండి, వాటిని గుర్తుపెట్టుకోండి దయచేసి. వాటిని ఎవరో ఏదో అన్నారని వెంటనే కంగారు పడతాం కాదు. ఇప్పుడు చెప్పండి అందరూ గట్టిగా. గుణదల వెళ్ళతో తప్ప రైటా? గుండు చేయించుకోవడం తప్ప రైటా? మొక్కుబడి చేసుకోవచ్చా చేసుకోకూడదా? నవ్వొద్దండి, మీకు నేర్పిస్తున్నా. నో, ఇట్స్ నాట్ ఫర్ జోక్, ఐఎమ్ టెల్లింగ్. చాలామంది నాకు ఆ వీడియో పోస్ట్ చేసి, ఫాదర్ గారండి ఈయనంట గుండు గురించి మాట్లాడుతుండు, మీరు ఆ ప్రసంగాన్ని 35 నిమిషాల ప్రసంగాన్ని చేసి చెప్పారు. యూట్యూబ్లో ఉంది. సుమారు 2 లక్షల మంది చూశారు ఆ ప్రసంగాన్ని, నేను చేసిన దాన్ని. ఎక్కడి నుంచి? లేవీ కాండములో ఎలా గుండు చేపించుకునేవాళ్ళు, ఏ విధంగా ఉండేది అంతా క్లియర్గా ఉందండి బైబిల్లో. మళ్ళీ ఆ వీడియో నాకు పోస్ట్ చేసి, ఫాదర్ గారండి గుండు చేయించుకోవడం తప్పని చెప్తున్నాడు, మీరు ఒక వీడియో చేయండి. ఎన్నిసార్లు చేయాలి? నువ్వు నేర్చుకోవడం సిద్ధంగా లేదు. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం. ఆధునిక ప్రపంచంలో ఏం జరుగుతుందంటే సత్యాన్ని అసత్యంగా బోధిస్తున్నారు, అసత్యాన్ని సత్యంగా బోధిస్తున్నారు. సత్యాన్ని అసత్యంగా బోధిస్తున్నారు, అసత్యాన్ని సత్యంగా బోధిస్తున్నారు. జాగ్రత్త వహించాలండి. యేసు ప్రభు అప్పుడే వార్నింగ్ ఇచ్చాడండి. కడపడి దినాలలో కల్లిబొల్లి మాటలు బోధించే వాళ్ళు ఎక్కువైతారో.
మనం వాళ్ళంట మరి గొర్రెలు, అమ్మో అయ్యో ఏదో అన్నాడు అయిపోయింది, మనం అంట బొట్టు పెట్టుకుంటే పరలోకానికి వెళ్ళమంట, కాడుగు పెట్టుకుంటే పరలోకానికి వెళ్ళమంట, చెవులకి ఏదో 10 రూపాయలు దిద్దులు పెట్టుకుంటే ఎక్కడుందండి బైబిల్లో? వీళ్ళు మాత్రం 10,000 రూపాయలు ఫేషియల్ చేయించుకోకుండా, ఐబ్రోలు చేయించుకోకుండా, మ్యాచింగ్లు వేసుకోకుండా, లిప్స్టిక్లు వేసుకోకుండా టీవీ ముందుకు రారండి వాళ్ళు. జరిగేది వాస్తవా కాదండి? ఈరోజు నేను వాళ్ళ మీద విరుసుకు పడటానికి రాలా, కానీ మరియ తల్లి గురించి, గుణదల గురించి అతను మరీ పేరు పెట్టి మరీ చెప్పాడు కాబట్టి దానికి ఒక సమాధానాన్ని మరియ తల్లి గురించి మాట్లాడుతూ మనం ఇవ్వాల్సిన బాధ్యత గురువులుగా మా మీద ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క జపమాల ధ్యానాన్ని చేస్తూ ఉండగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనకిచ్చినట్టు మహా గొప్ప ప్రార్థన ఈ జపమాల ప్రార్థన. ఎవరైతే ఈ జపమాలను జపిస్తారో దేవుడు వారిని కాపాడతాడు. మరియ తల్లి వారికి సంరక్షణగా ఉంటుంది. అటువంటి కుటుంబాలలో మరియ తల్లి ఏ రీతిగా కానాపల్లికి వెళ్ళిందో అదేవిధంగా ఆ కుటుంబాలకి మరియ తల్లి కూడా వస్తుంది. మరియ తల్లి అక్కడ ఉంటే యేసుప్రభు ఉంటాడు, యేసుప్రభు ఉంటే పరలోక తండ్రి ఉంటాడు, పరలోక తండ్రి ఉంటే పరిశుద్ధాత్మ ఉంటారు. అందరూ ఆ ఇంట్లో ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ప్రియులారా, మనందరం మరియ తల్లిని ఆహ్వానించుకుందామా? మన ఇళ్ళకి ఎలా ఆహ్వానిద్దాం? జపమాలను జపించడం. ప్రార్థన చేసుకుందాం, తలల వంచి ప్రార్థన చేసుకుందాం అందరము కూడా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకందరికీ కూడా మరియ తల్లిని గూర్చి, జపమాలను గూర్చి కొన్ని వేద సత్యాలు, వివరణలు, అద్భుతాల ద్వారా, జరిగిన సంఘటనల ద్వారా మాకు నేర్పించినటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ శక్తివంతమైన, ఈ మహిమ కలిగినటువంటి జపమాలను మేము ధరించి జపించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ దీవెనలు పొందుకునేట్లు మమ్మ దీవించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారికి మీ నిజమైన శాంతిని, సమాధానం దయచేయండి. ప్రత్యేకంగా ఈ రోజున ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ మరి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు 30 60 మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.